ఏపీ లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు అధికారులపై దృష్టి పెట్టిన సిట్ ఇప్పుడు నేతలపై గురిపెట్టారా? ఈ క్రమంలోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారా? ఇక రేపో మాపో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ కానున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ లిక్కర్ కేసు కేవలం అధికారుల మాత్రమే నడిపించారని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడంతో ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. అసలు లిక్కర్ కేసుకు ఈయనకున్న లింక్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి తీసుకున్న నగదులో కొంత భాగాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయడంలో చెవిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నింటికీ తానై వ్యవహరించారట చెవిరెడ్డి. ఏ క్షణమైనా సిట్ తనను అరెస్ట్ చేస్తుందని భావించిన ఆయన శ్రీలంకకు పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. చివరికి బెంగళూరులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడం, ఆ విషయాన్ని ఏపీ పోలీసులకు తెలపడం, సిట్ టీం బెంగళూరు వెళ్లి చెవిరెడ్డిని అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అంతకుముందు ఈ కేసులో కీలకంగా ఉన్న నేతలపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకపోతే ఈ విషయం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు దర్యాప్తు అధికారులు. చెవిరెడ్డి అరెస్టుతో ఈ కుంభకోణంలో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 9కి చేరింది. రేపో మాపో మరో ఇద్దరిని అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మద్యం కేసులో నుంచి తన పాత్ర బయటపడగానే చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులపై బురద జల్లడం, విచారణ ముందుకు వెళ్లకుండా ఆటంకం కలిగించడం చేస్తూనే ఉన్నారు. తన వద్ద గన్ మ్యాన్ గా పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి, కీలక అనుచరుడు బాలాజీ యాదవ్లతో అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేయించారు. చెవిరెడ్డి పిఏ, గన్మెన్, డ్రైవర్లు, ఇతరులను విచారణకు పిలవడంతో తాను ఇరుక్కుపోయానని భావించారు చెవిరెడ్డి. అధికారులకు కీలక ఆధారాలు దక్కడంతో అరెస్ట్ తప్పదని భావించారు చెవిరెడ్డి. చివరకు విదేశాలకు వెళ్లేందుకు స్కెచ్ వేశారు. చివరికి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చెవిరెడ్డి చుట్టూ తిరుగుతుంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. అదే విషయం.